కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీబీజీ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో సుదీర్ఘంగా అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ జరిగింది. ఈ బిల్లును సూక్ష్మ పరిశీలన నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేయగా స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. 2 దశాబ్దాల క్రితం యూపీఏ సర్కార్ తీసుకువచ్చిన ఈ చట్టంలోని లోపాలను సవరించేందుకే ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పైన తాను మాట్లాడుతున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బిల్లు కాపీలను చించేస్తున్న విపక్ష ఎంపీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బీబీజీ బిల్లు లోక్సభ, రాజ్యసభలో ఆమోదం పొందింది. రాజ్యసభలో సుదీర్ఘంగా అర్ధరాత్రి 12 గంటల వరకు చర్చ జరిగింది. ఈ బిల్లును సూక్ష్మ పరిశీలన నిమిత్తం పార్లమెంటరీ కమిటీకి పంపాలని కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేయగా స్పీకర్ ఓం బిర్లా నిరాకరించారు. 2 దశాబ్దాల క్రితం యూపీఏ సర్కార్ తీసుకువచ్చిన ఈ చట్టంలోని లోపాలను సవరించేందుకే ఈ బిల్లును రూపొందించామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పైన తాను మాట్లాడుతున్నప్పుడు పెద్దపెట్టున నినాదాలు చేస్తూ బిల్లు కాపీలను చించేస్తున్న విపక్ష ఎంపీలపై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.